హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజైతే మీకు నేను థ్రెడ్ పైపింగ్ ఈజీగా డబుల్ పాదంతో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ ఓకేనా? సో వీడియోని అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ను ఇలా లైనింగ్ మీద మెయిన్ క్లాత్ మీద పెట్టి నీట్గా, సో ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా ఇలా అటాచ్ అయితే చేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఓకేనా? సో ఇలా ఎక్స్ట్రా ఉన్న ఇలా అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టాకాలు అయితే వేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇప్పుడు ఇలా వేసిన తర్వాత నడుము పట్టి అయితే జాయింట్ చేస్తున్నాను. సో అయితే కొంచెం దారం అనేది చిక్కొస్తుంది, దారం సెట్ చేస్తున్నాను నేను ఇక్కడ టాకాల దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి ఇలా. సో మళ్ళీ ఇటని టాప్ స్టిచ్ అయితే వేయండి ఒకటి. సో ఇలా నీట్గా ఒక స్టిచ్ అయితే వేయండి హెమ్మింగ్ కోసము. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు షేప్ పట్టీస్ జాయింట్ చేస్తున్నాను నేను. 2 లేయర్స్ తీసుకుంటున్నాను. ఈ కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను, ఓకేనా? సో ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని నీట్గా రెండు ఒకే లెవెల్ వచ్చేటట్టు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దీనికి బార్డర్ ఉన్నది, కాకపోతే సో నేను థ్రెడ్ పైపింగ్ చేస్తున్నా కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే బ్లౌజ్ తిప్పేయకుండా డైరెక్ట్ లైనింగ్ను మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడైతే చంక పిలికలు సో చిన్నగా కొంచెం పడుతున్నాయి, ఒక 1.5 ఇంచ్ తోటి, ఎక్కువ ఏం పడలేదు, ఓకేనా? సో లైనింగ్కే పడుతున్నాయి, మెయిన్ క్లాత్కి అయితే అసలు పడట్లేదు. బ్లౌజ్ పన్నా ఎక్కువ ఉంది. సో ఇలా చంక పిలికలు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా మనకి లోపల సైడ్ అయితే సో లైనింగ్ ఉల్టా అనేది చూసుకొని ఎటు ఉల్టా ఉందో అటైతే అటాచ్ చేయండి. నేను తిప్పేస్తలేను, ఎందుకంటే పైపింగ్ వేస్తా కాబట్టి. పైపింగ్ వేయకుంటే మనం అయితే డైరెక్ట్ తిప్పేయాలి, హెమ్మింగ్ చేయకుండా. సో ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసి సో ఇప్పుడు పక్కన పెట్టండి. ఇంకొక హ్యాండ్ ఇలా రెండు అటాచ్ చేసి ఇలా ఆ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా పాదం పైకి లేపి సూది కిందికి దించాలి. అప్పుడే మనకి ఎక్కడ ముడతలు రాకుండా ఉంటాయి. మొత్తం మనకు లైనింగ్లో అటాచ్ చేయడంలోనే ఉంటుంది, లైనింగ్కి మెయిన్ క్లాత్కి. మనం ఎంత నీట్గా అటాచ్ చేస్తే బ్లౌజ్ అనేది అంత నీట్గా వస్తుంది, ఫినిషింగ్ అనేది. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే నేను కొంచెం ఇది చాలా కష్టంగా ఉన్నది ఫ్యాబ్రిక్. రెండు ఉల్టా అనేది సేమ్ ఉన్నది, అంటే ఉల్టా ఉన్న నార్మల్ సైడ్ రెండు సేమ్ అనిపిస్తుంది. కొద్దిసేపు చూసిన నేను, ఇంకా లైటింగ్కి ఇంకా అస్సలే ఏర్పడట్లేదు. మళ్ళీ తర్వాత సో ఐడెంటిఫై చేసి ఇలా చుట్టూ ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోండి. సో ఇప్పుడు షోల్డర్కి తిన్నగా ఫ్రంట్ డాట్ అయితే వేస్తున్నాను, తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టిది, తర్వాత చంక దగ్గర ఉన్న డాట్ అయితే వేస్తున్నాను. చూసారు కదా షేప్ అనేది అలా రావాలి. సో వీడియోని అసలు లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి, చాలా ఈజీగా స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో కాండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా ఇలాగే అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఎగ్జాక్ట్ ఇందాకట్లాగానే ఫస్ట్ మెయిన్ డాట్ వేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ ఉన్న డాట్, తర్వాత వచ్చేసి చంక డాట్. ఇవి రెండు ఒక ఎదురెదురు పెట్టుకొని ఈక్వల్ ఉన్నాయా లేవా చూడాలి. ఇప్పుడు షేప్ పట్టి అనేది జాయింట్ చేస్తున్నాను నేను, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకటి పై సైడ్ వస్తుంది, ఇంకొకటి కింది సైడ్ వస్తుంది. కింది సైడ్ వచ్చింది మనము ఫ్రంట్ టాకా ఉంటుంది కదా, దాన్ని కొంచెం పోల్ చేసేయాలి. ఇప్పుడు పైనుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేయండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే నీట్గా కట్ చేయండి, ఓకేనా? ఇలా నీట్గా కుట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ రెండు ఎదురెదురు పెట్టుకొని చూసుకోవాలి, ఓకేనా? ఫ్రంట్ పార్ట్లో సో ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేయండి. సో నేను మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను. ఈ క్లాత్ అనేది దళసరిగా ఉన్నది కాబట్టి దీనికి లైనింగ్ అయితే అటాచ్ చేయట్లేదు, ఓకేనా? ఇప్పుడు ఉక్స్ పట్టి అనేది పై సైడ్ వస్తుంది. ఇలా టాప్ స్టిచ్ వేసి ఫోల్డింగ్ చేసి ఒకే లెవెల్లో పైనుంచి కింది దాకా ఇక్కడ చిన్న రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా క్లాత్ మొత్తం లోపలికి ఫోల్డ్ చేసుకోండి. ఉక్స్ పట్టి అయితే తయారైపోయింది మనకి. ఇప్పుడు కాజా పట్టి చూసుకోవాలి కింది సైడు. సో ఇలా 1.5
ఇంచుతోటి తీసుకోవాలి మనము. ఇలా తీసుకొని ఫోల్డ్ చేసుకున్న తర్వాత సో ఇలా కొంచెం ఫోల్డ్ చేసి ఎగ్జాక్ట్ ఆ కుట్టు మీద వచ్చేటట్టు కాజపట్టినైతే స్టిచ్ చేసుకోండి. నీట్గా వేళ్ళతోటి అడ్జస్ట్ చేసి ఒక పైనుంచి కింది దాకా ఒకే లెవెల్లో రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేయండి. ఇప్పుడు కాజపట్టి మీద ఒక పట్టి పెట్టి చూసుకోండి, ఎగ్జాక్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఒకసారి ఇక్కడ మరీ చెప్తున్నాను, ఫ్రంట్ పార్ట్ గల్లలు అయితే ఖచ్చితంగా కొలుసుకోవాలండి. ఓకేనా. మనం ఒక్కొక్కసారి స్టిచ్చింగ్లో కానీ కటింగ్లో కానీ కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది. అప్పుడు మనకి షోల్డర్స్ జారడం కానీ టైట్ కానీ రావడం జరుగుతుంది. కాబట్టి ఒకసారి కొలుచుకొని ఎక్కువ ఉంటే చూసుకోండి, తక్కువ ఉంటే అడ్జస్ట్ చేయండి. ఓకేనా. సో ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను సో ఇది స్ట్రైట్ పీస్ కట్ చేస్తున్నాను. స్ట్రైట్ పీస్ ఏమో హ్యాండ్స్కి వేస్తా. ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్ అనేది వన్ స్ట్రైట్ హ్యాండ్స్కును నడుం పట్టీకి స్ట్రైట్ పీస్ వేయాలి. గల్లకి మాత్రమే మనం క్రాస్ పీస్ కట్ చేయాలి. ఇలా వేసిన తర్వాత ఎగ్జాక్ట్ సో మనకి ఆ కుట్టు మీదనే థ్రెడ్ అనేది రావాలి. సో థ్రెడ్ అయితే ఎంత రీజన్లో ఉందో ఇలా అడ్జస్ట్ చేసుకొని సో రెండు పాదాల మధ్య థ్రెడ్ అనేది ఫిక్స్ కావాలి. ఈ వీడియో నేను షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, ఓన్లీ హ్యాండ్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలని. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు షార్ట్ వీడియో కూడా చూడండి. సో ఇలా నీట్గా మొత్తము స్టిచ్ చేసిన తర్వాత లోపల నుంచి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేయండి. సో ఇప్పుడు సో హ్యాండ్స్ అనేది ప్రిపేర్ అయిపోయింది పైపింగ్. సో ఇప్పుడు క్రాస్ పీస్ కట్ చేస్తున్నాను. ఇది ఇంకొక హ్యాండ్ కోసం అయితే నేను కట్ చేసి పక్కన పెడుతున్నాను. ఈ రెండు క్లాత్లు అటాచ్ చేయాలి. సో ఇప్పుడు క్రాస్ పీస్ కట్ చేసుకున్నా నేను. అయితే ఇందాక కరెంటు పోయింది మధ్యలో నేను స్టిచ్ చేస్తూ ఉంటేనే, అందుకే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇలా వన్ సైడ్ అయితే క్రాస్ పీస్ ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి ఇందాక అట్లాగనే. సో ఇలా క్రాస్ పీస్ అనేది మొత్తం గల్లకి జాయింట్ చేసుకుంటూ రావాలి. నాకు ఈరోజు ఎందుకో థ్రెడ్ పైపింగ్ కొంచెం టైం పట్టిందండి. అయితే ఆ క్లాత్ అనేది సాగుతూ ఉన్నది. ఫినిషింగ్ కోసం చాలా లేట్ అయింది. నాకు దాదాపు 10 minutes ఏమో పట్టింది. సో ఇలా థ్రెడ్ అయితే ఇలా ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ ఎంత రేంజ్ ఉందో అంత రేంజ్ ఆ రౌండ్స్ తిరిగే దగ్గర కూడా సో థ్రెడ్ అనేది కరెక్ట్ రావాలి. ఇలా సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సో ఇలా పైపింగ్ వేయడం వల్ల బ్లౌజ్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది బ్లౌజు. ఎప్పుడైనా స్టిచ్చింగ్ అయినా కటింగ్ అయినా కూడా మనం చూస్తే రాదండి, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ప్రాక్టీస్ చేయండి బాగా. 1-2 సార్లు వీడియోలను చూస్తూ ఎలా స్టిచ్ చేస్తున్నారు, ఎలా కట్ చేస్తున్నారు అని సో చూస్తూ కట్ చేయండి. చూస్తే అయితే రాదు స్టిచ్చింగ్. మనకి స్టిచ్చింగ్లో చేయి తిరగాలంటే చాలా టైం పడుతుంది. సో ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే నీట్గా ఇలా థ్రెడ్ ఎంత రేంజ్లో ఉందో అంత రేంజ్లోనే మనకి ఎండింగ్ వరకు ఒకే లెవెల్లో రావాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ ఇలాగే వచ్చిన తర్వాత సో ఇప్పుడు నీట్గా ఇలా ఫోల్డ్ చేసుకొని చిన్న రఫ్ ఇచ్చేయండి. అక్కడ గొడవ అవుతుందండి, వాయిస్ వినిపిస్తుందో ఏమో. సో ఇలా తర్వాత నేను హెమ్మింగ్ చేయకుండా డైరెక్ట్ స్టిచ్ అయితే వేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఒకే లెవెల్లో రావాలి మనకు. సో ఆ పైపింగ్ స్టిచ్ చేయడం కూడా ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను నేను. ఇక్కడ మనం ఫ్రంట్ లోతు తీసుకున్నది ఫ్రంట్ సైడ్ పోవాలి, హ్యాండ్స్కి లోతు తీసుకుంటాం కదా. సో ఇలా డబుల్ స్టిచ్ చేసిన తర్వాత హ్యాండ్ లూజు, తర్వాత చంక లూజు, కింద నడుం లూజు. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ఇలా ఒక రఫ్ ఇచ్చేసి ఇక్కడనే మనము ప్లస్ గుర్తు రావాలంటే కింది పార్ట్ని పై పార్ట్ని అడ్జస్ట్ చేసి కుట్టాలి. అయితే ఇక్కడ నేను ఏం చేశానంటే సో నాకు కొంచెం ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుంది కాబట్టి నేను 4th డాట్ కూడా వేసాను. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్ సరిపోయింది. ఓకేనా. ఒక్కొక్కసారి మనకు ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు ఇలా అడ్జస్ట్ చేయాలి. ఇలా 3 స్టిచెస్ తోటి మనకి కుట్టు అనేది అయిపోవాలి, ఇంకా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది అయిపోవాలి. చూసారు కదా.
సో ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా నేను అలాగే డాట్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ కూడా హ్యాండ్ ఇలా పెట్టుకొని జాయింట్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా ఇలా అయితే స్టిచ్ చేయండి. సో ఇలా డబల్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇందాకలాగానే హ్యాండ్ లూజు, సో చంక లూజు, తర్వాత వచ్చేసి నడుము లూజు. నాకు దారం అయిపోయింది, సో దారం ఎక్కిస్తున్నాను. సో ఎప్పుడు సైడ్ జాయింట్లు అప్పుడు లేదంటే ఇంకా హ్యాండ్స్ ఉండేటప్పుడు గల్లేసేటప్పుడు ఇలా దారం అయిపోతుంది, ఇంకా కామన్ ఇది నాకు. సో ఇలా 3 స్టిచ్చెస్ అయితే నీట్గా వేసిన తర్వాత అంతే అండి బ్లౌజ్ స్టిచ్చింగ్, ఇంకేం లేదు. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకొని, సో ఇప్పుడైతే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఒకసారి లూజ్ టైట్ ఉందేమోనని చూస్తున్నాను నేను. కరెక్ట్ వచ్చింది నాకు ఫిట్టింగ్. సో ఇలా చూసారు కదా. సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.